సో ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడే ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నుంచి బయటపడుతున్నారు. అవును. సో ఈ టైంలో ఏపీలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఒక అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అటు తిరుపతి. సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే అని మీరు అన్నట్లు కొన్ని పరిశ్రమలు కూడా అటు సైడ్ రావాలని చెప్పన్నారు. సో మంచి ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ అటు అమరావతిలో కానీ లొకేషన్స్ చూసుకుంటే మంచి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయంటే యాక్చువల్గా నేను చెప్పాను ఒక లొకేషన్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. అది మీకు ఒక హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఓరుకల్లు దగ్గర మోర్ దెన్ 4,000 acres ఆఫ్ ది ల్యాండ్లో మంచిగా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారు. అది మెగా ఇండస్ట్రియల్ హబ్ లాగా తయారు చేయబోతున్నారు. అట్లానే ఇటు బెంగళూరు చెన్నై దగ్గర కూడా ఏంటంటే కడప దగ్గర కూడా ఏంటంటే బాగా డెవలప్ చేయబోతున్నారు. అట్లనే మళ్ళీ వైజాగ్ నుంచి చెన్నై ఆ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా అది ఒక డిఫరెంట్ ప్రదేశం మచిలీపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ సమ్ నోట్స్ లాగా చేసేసి అటు వినుకొండ కానీ మిగతా ప్రాంతాల్లో ఏంటంటే డెవలప్మెంట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ సెంట్రల్ లెవెల్లో ఉంది. దాన్నే వీళ్ళు కూడా ముందుకు తీసుకురాబోతున్నారు. అంటే ఇండస్ట్రియల్ కారిడార్స్లో మీరు ఎక్కడైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి. నెంబర్ 2, ఇప్పుడు మనకు తెలిసిందే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఏ విధంగా అద్భుతాలు సృష్టించింది అభివృద్ధి పరంగా, ఇన్వెస్టర్స్కి ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది, ఎన్ని రెట్లు ఇచ్చింది అనేది. ఇప్పుడు అదే అక్కడ జరగబోతుంది. అమరావతిలో ఎలా ఉండబోతుంది? అదే అమరావతిలో కూడా అంతే అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 189 కిలోమీటర్స్లో ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి సంబంధించిన ఏది గుంటూరు, కృష్ణా, మంగళగిరి గుండా వెళ్ళేది 87 గ్రామాల గుండా వెళ్ళబోతుంది. ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎక్కడైతే మనం చూసింది కంచికర్ల కానీ ఇంకా డిఫరెంట్ ప్లేసుల్లో మనం చూస్తే ఇటు పొత్తూరు, నారాకోడూరు ఇట్లా ఈ ప్రాంతాలు మనం ఎక్కడ తీసుకున్నా కానీ ఒక్కడ చూసుకొని ఎగ్జిట్ పాయింట్స్ చూసుకొని ఓవరాల్, ఎందుకంటే దాన్ని కూడా ఏంటంటే గ్రోత్ కారిడార్గా డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో గ్రోత్ కారిడార్స్ అంటే అటువైపు ఇటువైపు కొంత డిస్టెన్స్ వరకు, అది ఇక్కడైతే 5 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ ఉన్నట్టుంది. అక్కడ కూడా ఏంటంటే అదేవిధంగా గ్రోత్ కారిడార్గా డెవలప్ గ్రోత్ కారిడార్లో ఎక్కడ రెస్ట్రిక్షన్స్ ఉండవు, కమర్షియల్గా చేసుకోవచ్చు, ఇటు రెసిడెన్షియల్గా చేసుకోవచ్చు. అది గ్రహించేసి ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అట్లానే మనం ఇంకోటి కూడా చూసాము, ఇన్నర్ రింగ్ రోడ్డు అంతకుముందు ప్రపోజ్ చేశారు అమరావతిలో. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు నో మోర్ రిక్వైర్డ్ అని దాన్ని కొట్టేసేసి ఇంకోటి ఏంటంటే విజయవాడ బైపాస్ ఈస్ట్ వెస్ట్ అని వస్తుంది. ఈస్ట్ వెస్ట్లో 2 అక్కడి నుంచి, అంటే అది కంచికర్లు దాటిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అవుటాపల్లి వరకు, మళ్ళీ కింద వరకు చిన్నకాకాని, మళ్ళీ చిన్నకాకాని నుంచి అవుటాపల్లి వరకు కూడా ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కవరింగ్ విజయవాడ అనమాట. ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా కానీ మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పుడు మనకి అమరావతి నుంచి మన డైరెక్ట్ హైదరాబాదు, అది కూడా 6 లైన్ల దాంట్లో మనకి ఓన్లీ 210 కిలోమీటర్స్ సుమారుగా డిస్టెన్స్లో 6 లైన్స్లో రాబోతుంది. ఆల్రెడీ సూత్రప్రాయంగా అంగీకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చింది ఆ ప్రాంతాల్లో కానీ. అంటే అట్లానే మళ్ళీ అమరావతి నుంచి అనంతపురం కూడా గ్రీన్ ఫీల్డ్ ఇది రహదారి అనమాట, ఇది ఎక్స్ప్రెస్ వే. ఇది కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి కూడా గ్రీన్ ఫీల్డ్. ఏదైతే గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. యాక్చువల్గా నార్మల్ దానికన్నా ఇది వేరేగా ఉంటుంది. ప్లానింగ్ ప్రకారం ఈ మనకి రహదారుల పక్కన అండి ఇండస్ట్రియల్ కారిడార్ చెప్పాను నేను, అట్లనే ఔటర్ రింగ్ రోడ్ నేను చెప్పాను. ఇంకోటి స్పెసిఫిక్ లొకేషన్స్ మనం చూసుకుంటే గన్నవరంలో ఐటీ బాగా రావచ్చని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే గన్నవరం అనేది ఒక ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గర. అంటే అక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్. ఆ విధంగా ఏంటంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అక్కడ రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ ఏవియేషన్ హబ్ కూడా అక్కడ చేస్తే చేయొచ్చు. అక్కడ ఒకటేను భోగాపురంలో కూడా అట్లా. అంటే అక్కడ ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్న ప్రాంతం అని అనిపిస్తుంది అది గన్నవరం దగ్గర. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడ తెనాలి, కాకినాడ, ఈ కొన్ని టైర్ 2 కాకినాడ ఆల్రెడీ స్మార్ట్ సిటీలో లిస్ట్లో ఉంది. అట్లనే వైజాగ్లో కూడా ఏంటంటే వైజాగ్లో ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది డెఫినెట్గా, ఎవరున్నా లేకుండా డెవలప్మెంట్. ఇది యాక్చువల్గా వైజాగ్లో ఇది అద్భుతమైన అవకాశం ఉంది అక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది బయర్స్ మార్కెట్. అమరావతి చేయటం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్తబ్దత వచ్చింది.
అంటే ఇప్పుడు ఆ బయ్యర్స్ మార్కెట్ అనమాట. ఆ అమరావతి వల్ల ఎందుకంటే ఇప్పుడు డబ్బు అనేది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది, అవన్నీ ఒకవైపు తీసుకొస్తే ఆటోమేటిక్ ఇప్పుడు నెగ్లెక్ట్. అంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎవరు రాకముందు ముందు చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు కూడా అంటే అమరావతిలో డబ్బులు ఏదో కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ మంది, 10%, 5%. ఇది ముందు గ్రహించి ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళు సంపాదించగలిగారు. ఎవరైతే ఇప్పుడు హైప్ ఉండటం వల్ల ఎవరైతే ఇప్పుడు అమ్ముతున్నారో రైతులు అంతకుముందు తక్కువ ఉన్నది వాళ్ళు గెయిన్ అవ్వబోతున్నారు. ఇట్లాగనమాట ఏ విధంగా రేటు పెడితే ఆ రేటు పెట్టే వాళ్ళు కూడా ఉండదన్నమాట. అట్లనే కాకినాడ, రాజమండ్రి, ఇటు మళ్ళీ వినకొండలో కూడా మంచి ఇండస్ట్రీస్ రావడం అవుతుంది. అనంతపూర్ ఇవన్నీ ఏంటంటే మంచిగా ఫ్యూచర్లో, ఎందుకంటే ఇంకోటి చూశారు మీరు లేదో, ఇటు తెలంగాణకి ఆంధ్రాకి పోల్చుకుంటే ఏంటంటే ఆంధ్రాలో చాలా సిటీస్ అద్భుతమైన పొటెన్షియల్ ఉండే ఇది డెవలప్ అవటానికి. ఇక్కడ నేను ఒకటి మన హైదరాబాదే లేకపోతే వరంగల్ చెప్తాం, ఈ రెండే మనకు తెలుసు. కానీ ఆంధ్రాలో మీరు ఏ సిటీస్ చూసుకున్నా కానీ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అక్కడ. తెనాలి కానీ, అటు గుంటూరు కానీ, ఇటు విజయవాడ కానీ, ఈ ప్రాంతాల్లో కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే డెవలప్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఫర్దర్గా ఈ ప్రాంతాల్లో మీకు ఎక్కడ నూజివీడు ఒకటి, మళ్ళీ వినుకొండ, అనంతపురం ఇందాక చెప్పినట్టుగానే మచిలీపట్నం, మళ్ళీ మంగళగిరిలో మినీ హైటెక్ సిటీ కూడా రాబోతుంది. మంగళగిరి కూడా ఐటీ బాగా డెవలప్మెంట్ రాబోతుంది, ఎందుకంటే చాలా దగ్గర, అమరావతి దగ్గరే. అంటే అక్కడ అమరావతి దగ్గరలో ఇటు మంగళగిరి, అటు వచ్చలే గన్నవరం. అంటే ఈ ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నా కానీ మంచిగా డెవలప్ అవుతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ. సో రోడ్స్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా కూడా స్పందిస్తుంది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మొన్న వెళ్ళింది వీళ్ళు ఏవైతే ప్రపోజ్ చేసేలా చాలా వరకు స్పందించి పాజిటివ్గానే చేశారు. ఇంకా మీరు విన్నారా లేదు, గడ్కరీ గారు ఏమన్నారు తెలుసా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ని ఆధునిక టెక్నాలజీతో అవసరమైతే సిమెంట్తో కూడా చేసి కరకాలం ఉండేట్టుగా అద్భుతంగా డెవలప్ చేద్దాం అనేది ఒక ప్రయోగాత్మకంగా. ఈవెన్ టాటా కన్సల్టెన్సీని కూడా కన్సిడరేషన్ తీసుకొని వాళ్ళ కన్సల్టెంట్స్గా చూసుకొని అద్భుతంగా డెవలప్ చేద్దాము, ఒక మార్క్గా డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా ఉండాలన్నమాట. అంటే చూడండి, అంటే ఒక విధమైన ఏదైనా మనం తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున బాగా డెవలప్ అయిందనుకోండి ఆంధ్ర కానీ అటు ఇది కానీ, కొంత పార్టు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి కూడా అది దాని యొక్క ఫలాలు వెళ్తాయి. అట్లా వెళ్ళాలంటే అప్పుడు వెళ్తేనే అప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఆంధ్రాకి డెవలప్ చేస్తారని మనం ఆశిద్దాం డెఫినెట్లీ.